ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆన్లైన్ స్కైప్ ఆరాధనకు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభుని మనం ఆరాధించుకొనుటకు, ఈ రీతిగా కూడుకొనుటకు దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. మన మధ్యలో జాన్ బ్రదర్ ఉన్నారు. ఓపెనింగ్ ప్రార్థనతోటి ఆయన స్టార్ట్ చేస్తారు. ఏం బ్రదర్? సోదరం గొప్ప దివానికి వందనాలు చేస్తుందండి. ముఖ్యంగా ఈశ్వవ ఇంతవరకు తోడుగా ఉండండి, అవకాశాలు ఇచ్చండి. ముఖ్యంగా దేవ ఈ సమయం మాకు వందనాలు ఈశ్వవ. ఈ సమయాన్ని ఎవరైతే పొందుకోలేకపోతారో వాళ్ళందరూ పొందుకోవాలా. ఇక్కడ ఈశ్వవ నీ నామానికి ఘనత మేము రావాలి ఈశ్వవ. మీరు సాయం ఇచ్చండి. ప్రభాకర్ మాతో మాట్లాడండి ఈశ్వవ. అందరూ సత్యాన్ని మీరు గ్రహించాలా, దాన్ని మట్టుకుని నడవాలి ఈశ్వరపరచాలా. మీరే మాకు సాయం దయచేసి గొప్ప దేవానికి వందనాలు చేస్తుందండి. ఈ వాక్యాలు ఎంతమందికి అర్థమైతలే ఈశ్వవ, వాళ్ళకి అర్థమయ్యే జ్ఞానము తెలివి మీరు దయచేసి ముఖ్యంగా తెలుసుకోవాలి ఈశ్వవ. మీరు సాయం దయచేసి నిరపరచుకోమని తెలుసు ప్రార్థన. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రభుని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాము. యేసేనా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. యేసేనా సంగీతము. స్తుతుల మధ్యలో నా నివాసం చేసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నవాసం చేసి, దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల మొరలు వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. యేసేనా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. యేసేనా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నీ నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించేదము, కరములు తట్టి నిత్యం స్తుతించేదము. యేసేనా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. యేసేనా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము, బ్రొక్కేదము స్తుతింతుము పొగడేదము, మొక్కేదము స్తుతింతుము పొగడేదము. యేసేనా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. యేసేనా సంగీతము. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ రోజు మన మధ్యన ప్రియా సిస్టర్ ఉన్నారు, పింకీ ప్రియా సిస్టర్.
మనకు వాక్యం అందిస్తారు. సిస్టర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి. ప్రజల సిస్టర్ అందరికీ అందరికి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన పరిశుద్ధ 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 ప్రార్థన ప్రభా మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లకు తండ్రి స్తోత్రం నిస్కచ ఈ బంగారు పదాలకునైనా వేలాది వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఈ సాయంకాల సమయాన్ని ప్రభా మేమందరం చేరి ప్రభా నేను ఆరాధించుకుంటున్న ప్రభా మా ఆరాధన ప్రభా మొదటి నుండి అంత మాటకు మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ వచ్చిన ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా, స్వస్థపరచండి. ఇంకెవరైతే రాలేరో ప్రభా వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించమని, వినగల చెవును గ్రహించగల మనసును మాకు అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రజల సిస్టర్ అందరికి ప్రైజ్ ది లార్డ్. మత్తయి 26వ అధ్యాయము 6వ వచనం నుండి చేస్తున్నాం. యేసు ప్రభు బ్రిటానియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి వస్తాడు. అయితే అప్పుడు మనం కుష్ఠరోగి ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కుష్ఠరోగి వాళ్ళని ముట్టము. అప్పుడు యేసు ప్రభు అలాంటి ఆలోచన అలాంటి దుర్బుద్ధి యేసు ప్రభు దగ్గర ఉండదు. కుష్ఠరోగి అయినా సరే, గుడ్డివారైనా సరే, ఏదైనా సరే ఆయన మనసు మంచి ఉంటది కాబట్టి చెడు ఆలోచన చెయ్యకుండా మనం ఏమంటాము, వాళ్ళకి కుష్ఠరోగం ఉంది ఎందుకు ముట్టుకుంటాను, మా దగ్గరికి రాదు, మాకు వస్తుంది, మా పిల్లలకు వస్తుంది అని చెప్పేసి అని అంటారు. కానీ యేసు ప్రభు అట్లా అంటాడా? అనడు. అలాంటి అతని దగ్గరికి యేసు ప్రభు భోజనం చేయడానికి వెళ్తాడు. భోజనానికి చేయడానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, అప్పుడు ఎన్నో రోజుల నుంచి యేసు ప్రభు కోసం వెయిట్ చేస్తూ ఉంటది. అంటే నేను యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, నేను యేసు ప్రభుని ఎప్పుడు అత్తరుతో అభిషేకం చెయ్యాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటది. ఏం చేశానంటే ఎన్నో రోజుల నుంచి తన చెమట కార్చి కష్టం కార్చి పనిచేసి డబ్బులు పోగు చేసి దాసపెట్టుకుంటది. డబ్బులు పోగు చేసి దాసపెట్టుకొని యేసు ప్రభు వచ్చినప్పుడు నేను అత్తరుతో అభిషేకం చేయాలి ఆయనని అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటది. చూసినప్పుడు ఆమెకు ఒక సమయం వస్తుంది. అప్పుడు యేసు ప్రభు కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు ఆమెకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తుందనంటే, యేసు ప్రభు ఇతని దగ్గరకు వచ్చిండు కదా అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, ఆ అత్తర్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆ సీమోను ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి యేసు ప్రభు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుందంటే అత్తరు తీసి పగలబట్టి ఆయన భోజనానికి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు దాన్ని పగలబట్టి ఆయన తల మీద పోసేస్తుంది. తల మీద పోసేసినప్పుడు శిష్యులందరూ చూసి కోపం పడతారు. ఎందుకు కోపం పడతారంటే, ఇంత వేలబెట్టి ఇంత కాదు అంత వేలబెట్టి కొనుక్కొచ్చినావు, ఇట్లా ఎందుకు నష్టపరిచినావు అని చెప్పేసి కోపంకి వస్తారు వాళ్ళందరూ. అయితే కోపంకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఎందుకు కోపంకి వస్తున్నారు, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు అని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. అన్నప్పుడు ఆమె ఏం చేశానంటే, నేను చేసిన పాపాలు పోవాలి, నేను యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అది అత్తరు ఇంకా వేల డబ్బులకు అమ్మేసి నువ్వు బీదలకు ఇయ్యొచ్చు కదా, ఇట్లా ఎందుకు నష్టపరిచినావు అని చెప్పేసి అందరం మేము తొందర పెట్టుచుంటే యేసు ప్రభు అంటారు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. బీదలు ఎల్లప్పుడు 24 గంటలు మీతో ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు బీదలకు సహాయం చేయొచ్చు కదా అని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. అప్పుడు నేను ఎప్పుడు కూడా మీతో ఉండను, నేను ఎప్పుడో ఒకసారి వస్తాను. వచ్చినప్పుడు ఆమె నా కోసము నా భూస్థాపన నిమిత్తము ఆమె శరీరాన్ని అంత చెమట కార్చి కష్టపడి డబ్బులు పోగు చేసుకొని దాసపెట్టుకుంది. పోగు చేసి దాసపెట్టుకున్నప్పుడు నన్ను అభిషేకించింది. మీరు నన్ను అభిషేకించలేరు కదా, నేను ఎప్పుడో ఒకసారి వస్తాను మీ దగ్గరికి వచ్చినప్పుడు అంతే వచ్చింది కదా అని తెలుసుకొని ఆమె నన్ను అభిషేకం చేస్తుంది. దానికి మీరు ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఆమె మీద ఎందుకు కోపంకి వస్తున్నారు అని చెప్పేసి యేసు ప్రభు ఆ మాట అంటాడు. మీరు బీదలకు ఇష్టం వచ్చినప్పుడు సహాయం చేయండి, నేను వద్దని చెప్పట్లేదు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు ఇదే మాట ఈ మార్కు స్వార్థలో కూడా అదే ఉంటది. అప్పుడు కూడా అదే మాట ఉంటది. అప్పుడు కూడా సీమోన్ ఇంటికి వస్తాడు. సీమోన్ ఇంటికి వచ్చినప్పుడు అచ్చమైన జటమాంసి తీసుకొని వస్తాడు. అప్పుడు అత్తరు బుడ్డి ఉంటది, కానీ ఇప్పుడు అత్తరు బుడ్డి లేదు కాబట్టి అప్పుడు అత్తరితోనే అభిషేకం చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము మన కన్నిటితోనే ప్రార్థన చెయ్యాలి. మన కన్నిటితోని ప్రార్థన చేసి ఆయన పాదాల చెంత మొర పెట్టాలి. అదేం చెప్పేసి దీంట్లో కూడా సేమ్ అదే చెప్తూ ఉంటాడు. మీరు తొందర పెట్టద్దు, ఆమె మంచి పని చేసింది నా ఎడల, నాకు మంచి పని చేసింది, మీరు చెయ్యలేరు కాబట్టి ఎందుకు కోపం పడుతున్నారు అని చెప్పేసి కోపానికి రావద్దు. ఆమె ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె మంచి పని చేసింది కాబట్టి ఈమె గురించి మీరు అందరు చెప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం సపోజ్ ఎక్కడికైనా ఆరాధనకి వెళ్తాము,
వెళ్ళినప్పుడు ఒక ఏదైనా విషయం జరుగుతది, వాళ్ళ దగ్గర ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి మనం చూస్తాం. అదే మనం వేరే దగ్గర ఆరాధనకి వెళ్ళినప్పుడు మనం మెసేజ్ చెప్పేటప్పుడు ఆ సందర్భం వస్తది. సందర్భం వచ్చినప్పుడు మేము ఇక్కడికి చర్చికి వెళ్ళాము, ఇలా జరిగింది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అట్లాంటప్పుడు యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది, మంచి కార్యం చేసింది కాబట్టి ఈమె గురించి లోకంలో ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె గురించి మీరు చెప్పాలి, ఈమెను మెచ్చుకోవాలి, ఈమె చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పేసి ఆమె ఎంత చెమట కార్చి కష్టపడి దాసపెట్టుకొని పోగు చేసుకొని అత్తరుకొని తీసుకొని వచ్చింది అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆమెను గూర్చి సనుగుకోవద్దు మీరు, అంటే కోపం పడద్దు, గులగద్దు అని చెప్పేసి అంటుంటారు. ఆమెను తిట్టొద్దు, ఆమె జోలికి పోవద్దు అని చెప్పేసి ఆ శిష్యులందరికీ యేసు ప్రభు చెప్తానే ఉంటాడు. దీంట్లో కూడా ఏమంటాడు, బీదలు కూడా ఎప్పుడు మీతోనే ఉంటారు, మీరు వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఇది ఉంటది. పరిసయుడు ఒకడు వాళ్ళ ఇంటికి యేసు ప్రభుని భోజనానికి పిలుస్తాడు. ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు యేసు ప్రభుని మనము చర్చికి వెళ్తాం, చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ పిలుస్తాం, అయ్యా ఈ రోజు మా ఇంటి దగ్గర మీరు భోజనం చెయ్యాలి, రండి, ఈ రోజు మా ఇంటికి రండి అని చెప్పేసి పిలుస్తాం. అట్లానే పరిసయుడు యేసు ప్రభుని భోజనం చేయడానికి వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. పిలిచినప్పుడు యేసు ప్రభు సరే అని చెప్పేసి వస్తాడు. వచ్చినప్పుడు భోజనానికి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వస్తది. ఈమె పాపాత్మురాలైన స్త్రీ వచ్చి వెనుక నుంచి వచ్చి ఏం చేస్తారంటే ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. ఈమె ఆ కాళ్ళ మీద పడి ఏడ్చి 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 ఆమె నీళ్ళన్నీ కార్చి ఆయన పాదాలను కడుగుతుంది. పాదాలను కడిగి ఆమె తల వెంట్రుకలతోని పాదాలు తుడుస్తుంది. పాదాలను తుడిచేసి ఏం చేస్తారనంటే పాదాలను తుడిచేసి ఆ అత్తరు పగలగొట్టేస్తుంది. పగలగొట్టి ఆయన పాదాలకు పూసేసి కడుగుతుంది. కన్నీళ్లతో పాదాలు కడిగేసి తల వెంట్రుకలతో పాదాలు తుడిచేసి అత్తరు పూసేసి ముద్దు పెట్టుకుంటది ఉంటది పాదాలని. అయితే పరిసయుడు ఏం చేస్తాడంటే, ఈమె ఎవరు, ఈ పాపాత్మరైన స్త్రీ ఎవరు, ప్రవక్త అయిన ఆయనని ఈమె ఎందుకు ముట్టుకుంటుంది, ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నది, ఈమె ఎట్లాంటిదో మనం తెలియదు కదా, ఇంత పాపాత్మురాలైనది ఆయనని యేసు ప్రభుని ఎందుకు తాకుతున్నది అని చెప్పేసి అంటాడు. అందుకు యేసు ప్రభు సీమోన్తో ఒక మాట అంటాడు. ఒక ఆయనకు ఇద్దరు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. తాకిచ్చే వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరి దగ్గర కూడా డబ్బులు లేవు. ఒకళ్ళు 500 దేనారం తీసుకుంటారు, ఇంకొకళ్ళు 50 దేనారంలో డబ్బులు తీసుకుంటారు. కానీ వాళ్ళు తిరిగి చెల్లించేటప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు లేవన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇచ్చిన అతను సరేలే తర్వాత ఇస్తారు కదా అని చెప్పేసి క్షమిస్తాడు వాళ్ళని. క్షమించినప్పుడు ఆయన అంటాడు, ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అని చెప్పేసి అని అంటాడు. ఆయనని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో ఆయనని క్షమిస్తాడు అని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. అప్పుడు అప్పు తీర్చుకుంటాక వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేవు కనుక ఆ ఇద్దరిని కూడా ఆయన క్షమించేస్తాడు. క్షమించినప్పుడు సీమోన్తోని ఒక మాట అంటాడు యేసు ప్రభు. సీమోన్తో ఏమాట అంటాడంటే, సీమోను, నేను నీ ఇంటికి నువ్వు నాకు భోజనానికి పిలిచినావు కానీ నాకు కాళ్ళు కడుక్కోనికి నువ్వు నీళ్ళు ఇయ్యలేదు. నీ ఇంటికి భోజనానికి రమ్మని పిలిచినావు, కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇయ్యలేదు ఏమి. కానీ ఈమె వెనుక నుంచి వచ్చి పాదాల మీద పడి కన్నీరు గాచి పాదాలు కడుగుతూనే ఉన్నది అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు యేసు ప్రభు మన దగ్గర లేడు కాబట్టి మన వాక్యంలోనే మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేస్తేనే అప్పుడు మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరి మన ప్రార్థన విని మన పాపాలను క్షమిస్తాడు. మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. అలా ఉంటది. అయితే ఆమె ఏం చేస్తుంది అంటే, ఆమె చేసిన పాపాలు పోవాలని అప్పుడు యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఆమె అత్తరు తీసుకొని వచ్చి పూస్తుంది. కానీ ఇప్పుడు మనము ఆయన పాదాలు కడగాలి, అత్తరు పూయాలి అని అంటే మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మొరపెట్టి ఏడుస్తూనే ఉండాలి, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు యేసు ప్రభు మన ప్రార్థన వింటాడు. మనం మన గురించి కాకుండా ఇతరుల గురించి కూడా చేయాలి. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే, పొద్దున్న 3 గంటలకి 2:30కి అలారం పెట్టుకొని 3:30కి లేచి అప్పుడు ఇద్దరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. మా ఆయన లేస్తాడు 4కి లేస్తాడు, అయితే పడుకోడు మొత్తానికి.
పొద్దున వరకు చేసుకుంటూనే ఉంటాడు. చంద్రశేఖర్ అన్న మార్నింగ్ చేయాలి అని అంటాడు. మేము కూడా అలానే లేచి అలారం పెట్టుకొని చేస్తుంటాం. కన్నీటి ప్రార్థన చేస్తాం. అప్పుడు మన కన్నీటి ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు మొరపెట్టుతూ ఉంటాం. అలాంటప్పుడు యేసు ప్రభు సీమోన్ తను అంటాడు, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఓన్లీ భోజనం పెట్టుతా అని చెప్పేసి పిలిచినావు, కానీ రండి మనం ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు రండి కాళ్ళు కడుక్కోండి కూర్చోండి అని చెప్పేసి నీళ్ళు ఇస్తాం. భోజనానికి రా అని పిలిచినావని సరే కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి నీళ్ళు ఇచ్చినావా? ఇయ్యలేదు. ఆమె నేను వచ్చి నుంచి కాళ్ళని తన కన్నీటితో కాళ్ళం కడుగుతూనే ఉంది. తన తలకూరలతోని నా పాదాలు తుడిచింది అని చెప్పేసి అంటాడు. నువ్వు నా పాదాలను తుడిచింది, తన కన్నీళ్లతో పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కనీసం నీళ్లు కాళ్ళు కడుక్కొని కూడా నువ్వు నాకు నీళ్ళు ఇయ్యలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఆమె పాదాలను కడిగింది, తుడిచింది. నేను వచ్చి నుంచి నన్ను విడవకుండా నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉన్నది అని చెప్పేసి అని అంటాడు. నువ్వు నాకు తలంటానికి నూనె కూడా రాయలేదు అని చెప్పేసి అని అంటాడు. కానీ ఆమె అత్తర పొగుల కొట్టి నా పాదములను పూసింది అని చెప్పేసి అని అంటాడు. పాదములకు పూసింది. ఆమె విస్తారంగా పాపములు చేసిండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పాపములకు ప్రాయచిత్తము చేసుకున్నది అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. ఆమె చేసిన పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేసి సీమోన్తోని అంటాడు. అయితే ఆమెకు అంటాడు, నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇప్పుడు అన్ని సర్దిదుకొని నువ్వు విశ్వాసంతో ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అంటాడు. అయితే ఆయన కొంచెంగా క్షమించబడిన వాడు కొంచెంగానే క్షమించబడతాడు, ఎక్కువగా క్షమించబడ్డవాడు ఎక్కువగా క్షమించబడతాడు అని చెప్పేసి అని అంటాడు. అయితే నీ పాపములు క్షమించబడ్డాయని నువ్వు విశ్వాసంతో ధైర్యంగా ఉండు అని చెప్పేసి అంటాడు. ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారందరూ ఈయన ఆమెని క్షమిస్తున్నాడు, ఈయన ఎవరు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఇతడెవరు ఆమెని క్షమిస్తున్నాడు, ఇతడెవరు ఆమె క్షమిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నిన్ను రక్షించను అని చెప్పేసి అంటాడు. అప్పుడు నువ్వు సమాధానము గల దానివై సంతోషంగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనం చేసిన పాపాలకు కూడా మనం కూడా పొద్దున లేచి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు దేవునికి మనం మొర పెడుతూ ఉంటాము. ఇప్పుడు దేవా నువ్వు మా దగ్గరనైతే లేవు కాబట్టి మేము నీ దగ్గరకు వచ్చి మా కన్నీళ్లతో పాదాలు కడగలేం కాబట్టి నీ సన్నిధిలో మా కన్నీళ్లతో కడిపోతున్నాము, నీ సన్నిధిలో ఏడిస్తున్నాము, కన్నీళ్ళు తడుపుతున్నామని చెప్పేసి అప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. ఎంతసేపు అంటే అంతసేపు చేసుకుంటూ ఉంటే అప్పుడు మన ప్రార్థన వింటాడు యేసు ప్రభు. అప్పుడు మన ప్రార్థనకి తప్పకుండా జవాబు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం చేసిన పాపాలు కూడా క్షమించబడతాయి. అప్పుడు యేసు ప్రభు క్షమిస్తూ ఉంటాడు. అప్పుడు అలాంటప్పుడు మనం భయపడొద్దు. ఎందుకు భయపడాలి? మనం ఏమైనా తప్పు చేశామా? చెయ్యలేం కదా, ఎందుకు భయపడాలి? నేను తప్పు చేయలేదు ప్రభువా, నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పేసి మనం ధైర్యంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు. కాబట్టి మన దేవుడే గొప్ప దేవుడు. ఆయన గురించి అది ఇస్తే ఇప్పుడు ఆయనకు అత్తర్తో అభిషేకం చేసింది కాబట్టి యేసు ప్రభు అంటాడు, ఎక్కడ స్వార్థ ప్రకటింపబడితే అక్కడ ఈమె గురించి చెప్పండి అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. ఈమె మంచి కార్యం చేసింది నా ఎడల, ఈమె గురించి మీరు గొప్పగా చెప్పుతూ ఉండాలి, ఎక్కడ కూడా ఈమెను తక్కువ చేయొద్దు, ఈమె మీద కోపం పడద్దు. నా ఎడల ఆమె ఎంత చెమట కార్చి డబ్బులు జంబెట్టింది. మనం ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చిందంటే ఏం చేస్తామంటే, నాకు ఇది అవసరం ఉంది కాబట్టి కష్టపడి పని చేస్తూ ఉంటాం, డబ్బులు పోగు చేసి మనకు కావాల్సిన వస్తువు కొనుక్కొని వస్తూ ఉంటాం. కాబట్టి ఆ స్త్రీ ఎన్నో పాపాలు చేసింది కాబట్టి నా పాపాలు క్షమించబడాలి, నా పాపాలు కడగబడాలి అని చెప్పేసి ఎంత పాపం కష్టపడి డబ్బులు పోగు చేసి అత్తరు కొనుక్కొని వచ్చినప్పుడు వాళ్ళందరూ కోపం పడతారు ఉంటారు. అలా కోపం పడద్దు కదా. యేసు ప్రభు అంటాడు, మనం ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా తప్పు చేసి ఉంటే ఎందుకు కోపం పడుతున్నారు, క్షమించాలి, కోపం పడద్దు, వాళ్ళకి తెలియక చేసింది కదా అని చెప్పేసి అలా చెప్పుతూ ఉండాలి. కానీ మనము తెలిసి కోపం పడుతూ ఉంటే ఎట్లా? మనము ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఎవరిపైన కోపం పడద్దు, అందరితో ప్రేమగా ఉండాలి, అందరిపైన జాలి చూపిస్తూ ఉండాలి. అందరి గురించి వాళ్ళ అవసరాలను బట్టి మనకు ప్రార్థన చేసుకోకుండా
ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఇతరుల గురించి ప్రార్థన చేసి మనది మనకు చేసుకుంటే ఫలితం ఉండదు. మన గురించి లాస్ట్ చేసుకోవాలి, కానీ ఇతరుల గురించి ఫస్ట్ మొరపెట్టాలి. దేవా, వీళ్ళకి ప్రాబ్లం ఉంది, వీళ్ళకి గర్భఫలం లేదు, వీళ్ళు దీంతో బాధపడుతున్నారు, వీళ్ళ సమస్యను తీర్చండి, ఎవరు ఏ బాధలతో ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ పక్క వాళ్ళ గురించి మనం మొరపెట్టాలి. మన గురించి మనం మొరపెట్టుకోవద్దు. ఫస్ట్ దేవుని దగ్గర వేరే వాళ్ళ గురించి, పక్క వాళ్ళ గురించి మొరపెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంత బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, నువ్వు ఇచ్చే గర్భఫలం కోసము వాళ్ళు ఎప్పుడు ఇస్తావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇయ్యడమే ఆలస్యము, వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి అందరి గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ మన గురించి ప్రార్థన చేసుకుంటే అది స్వార్థం లాగా అయిపోతుంది. వాళ్ళ గురించి చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మన గురించి చేసుకోవాలి. మేమేమైనా పాపాలు చేసి ఉంటే క్షమించండి, వాళ్ళు కూడా ఏదైనా పాపాలు చేసి ఉంటే క్షమించి వాళ్ళ తప్పులను మన్నించి వాళ్ళకు సరైన సమాధానం ఇయ్యండి అని చెప్పేసి అందరి గురించి ప్రార్థన చేసుకుంటూ అందరి గురించి మొరపెట్టినాం అనుకో, అప్పుడు యేసు ప్రభు మన బాధ విని మన కన్నీటి ప్రార్థనతోనే ఆయన పాదాలు కడిగినట్టయితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు మనం కూడా ఆ స్త్రీ చేసినట్టు ఆమె కన్నీటితో ప్రార్థన చేసి పాదాలు కడిగింది కదా, మనము మన కన్నీటితో కాదు. ఎందుకంటే యేసు ప్రభు ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర లేడు కాబట్టి ఆయన సన్నిధిలో ఏడ్చుకుంటూ మొరపెట్టాలి. మొరపెడితే అదే మనం ఆమె చేసినట్టు, అభిషేకం చేసినట్టు మనం కూడా అదే కన్నీటి ప్రార్థనతో ఆయన పాదాలు కడుగుకుంటున్నాము, ఆయనకు మొర పెడుతున్నాము, ఆయన మన మొర వింటున్నాడు. మన ప్రార్థనకి మనం చేసిన పాపాలకు కూడా క్షమించి మన ప్రార్థనకి జవాబిచ్చి మనకేం కావాలో ఆ అవసరతని తీరుస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం దేనికి కూడా భయపడద్దు. అలాంటప్పుడు దేవుడు మనకు చేయి చాచి మనము ఆయన ఏదైతే అడుగుతాడో ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన దానికి సమాధానం ఇవ్వాలి. ఆయన పిలిచినప్పుడు మనం వింటలేము, చేస్తలేము. కాబట్టి ఇప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు ఆయనే మనకు సమాధానం చెప్తాడా? చెప్పడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను పిలిచినప్పుడు మీరు వినలేరు, నేను ఇస్తా అన్నప్పుడు మీరు వినలేరు, నేను పిలిచినప్పుడు మీరు వినలేరు. కాబట్టి ఇప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడే మొరపెడుతూ ఉంటావు. అప్పుడు వచ్చినప్పుడు మొరపెట్టినప్పుడు నేను ఎట్లా వినాలి? నా అంతలా నేను నా దగ్గరికి రా అని పిలిచినాను, నా బిడ్డ నా దగ్గరికి రా అని పిలిచినప్పుడేమో మనం వినకుండా ఎటో ఒక దిక్కు పోతూ ఉంటాము. అప్పుడు మనకు ఆపద వస్తూ ఉంటది. ఆపద వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు దగ్గర మొర పెట్టినప్పుడు ఏమంటాడంటే, నేను పిలిచినప్పుడు నువ్వు వినలేదు, నేను ఇప్పుడు నీకు సహాయం చేయాలి. అప్పుడు మనకు భయం ఎంత వెంటాడుతూ ఉంటది. భయం వెంటాడినప్పుడు అప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే నేను పిలిచినప్పుడు వినలేను, ఇప్పుడు మీకు ఎంత భయం పుట్టుకొచ్చింది కాబట్టి ఇప్పుడు నేను సమాధానం చెప్పాను, మీకు సహాయం చెయ్యను అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన ఎప్పుడు పిలిచినా ఆయన మాట వింటూ ఉండాలి, ఆయన చెప్పిన దానికి సమాధానం ఇస్తూ ఉండాలి. ఆయన మాట కాదు అని చెప్పేసి మనం అనొద్దు. కాబట్టి ఆయన పిలిచినప్పుడు మన ప్రార్థన మనకి ఇష్టం వచ్చినప్పుడల్లా, మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవా, మేము ఏమైనా తప్పులు చేశామా, మేము ఏమైనా పాపాలు చేశామా, మా పాపాలకు క్షమించండి, మేము చేసిన తప్పులు క్షమించండి అని మనం మొరపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఎప్పుడు మొరపెట్టినా అప్పుడు మనకు జవాబు వస్తూనే ఉంటది. కానీ అవసరాన్ని బట్టి మనం మొరపెట్టద్దు అట్లా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వీళ్ళు కూడా అప్పుడు యేసు ప్రభు ఆయన మీద కోపంకి వస్తుంటే, ఎందుకు కోపంకి వస్తున్నారు, కోపంకి రాకండి, క్షమించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనం ఇప్పుడు మన దగ్గర బీదలు ఉన్నప్పుడు లేదు నా దగ్గర పో అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ అట్లా ఏమంటాడు, ఎప్పుడు 24 గంటలు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా సహాయం చేయాలి, లేదు అని చెప్పేసి అనొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే, ఈ చిన్ని వాక్యాల తప్పులుంటే క్షమించగలరని మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. సరేనా సిస్టర్? ప్రార్థన. పరిశుద్ధ మనకి ఇంకా టైం ఉంది కదా, మీది ఏదైనా సాక్ష్యం ఉంటే కూడా పంచుకొని ఎక్స్టెండ్ చేయొచ్చు ప్రోగ్రామ్ ని. సాక్ష్యం. సరే, సాక్ష్యం ఏంటి అంటే, మాకు పెళ్లి కాలేదు, మాకు మ్యారేజ్ అయ్యి 8 months అవుతుంది. 8 months అవుతుంటే పెళ్లి 1 month ఉంది అనగా నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను. జాబ్ చేసేటప్పుడు అప్పుడే నాకు ఏమైందంటే బ్యాక్ సైడ్ బ్యాక్ పెయిన్ వచ్చింది. నడుము దగ్గర బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడే 1 month లో మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ ఉన్నప్పుడు ఇట్లా మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇట్లా పెయిన్ వస్తుంది అని అంటే, సార్ అన్నాడు, నువ్వు ఒక్క దగ్గర నిలబడి
ఇట్లా అటు ఇటు మలుగుతూ ఉంటావు కాబట్టి నరాల నొప్పేమో అని చెప్పేసి అని అన్నాడు. 2-3 టైం వెళ్ళినాను. అంత ప్రాబ్లం ఏముండదమ్మా, నువ్వు అటు ఇటు ఒక్క దగ్గర నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటావు కదా, అటు ఇటు ఇలా అవుతూ ఉంటావు కదా, నరాల నొప్పి మజిల్స్ నొప్పి ఏమో అని చెప్పేసి అన్నాడు. సరే అని మా డాక్టర్ ఊరు వెళ్ళేసరికంటే ఇంకో డాక్టర్ ఉన్నాడు. సరే ఇక్కడ పెయిన్ వస్తుందంటే సరే అని చెప్పి సార్ ఏమన్నాడు, స్కానింగ్ తీసుకో అమ్మ అంటే సరే అని చెప్పేసి మా హాస్పిటల్ స్కానింగ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, మీ గర్భసంచి పక్కకు లెఫ్ట్ సైడ్ లో చెడు రక్తం అనేది జామ్ అయిపోయి ఇట్లా అయింది అని చెప్పేసి అన్నాడు. అనేసరికంటే అయ్యో పెళ్లి 1 month ఉంది, ఎట్లా ఇప్పుడు ఆపరేషన్ కి డబ్బులు కావాలి, మ్యారేజ్ కి డబ్బులు కావాలి, ఆపరేషన్ చేసి లేవాలంటే 1 month పడుతుంది అని చెప్పేసి నేనేం చేశానంటే, ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసుకునే పొజిషన్ లేదు కాబట్టి నేను లేచి 3 గంటలకు లేచి మొరపెట్టుకుంటూ ఉన్నాను. మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి, దేవా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని కష్టపడి చేసుకున్నప్పుడు నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు, ఇప్పుడు నా ప్రాబ్లం ఎలా సాల్వ్ కావాలి, నాకు ఎవరు లేరు కాబట్టి మీరే నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి అని చెప్పేసి రోజు పొద్దున 3 గంటలకు లేచి నేను మొరపెట్టుకునేదాన్ని. మోకాళ్ళ మీద ఉండి అన్నిటితోనే మొరపెట్టుకు చేతులు పైకెత్తి, మీరే నాకు ఈ సహాయం చెయ్యండి, ఇది తీసేయండి, నాకు మొత్తానికి చెడు రక్తం అనేది తీసేసేయండి, నాకు వద్దు, నాకు ఇప్పుడు చేసుకునే పరిస్థితిలో లేను, డబ్బులు కూడా తక్కువ అని చెప్పేసి రోజు లేచి అలారం పెట్టుకొని 3 గంటలకు లేచి దేవునికి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసేసరికంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు కాబట్టి తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ పెళ్ళైన 1 month కే మాకు కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డాక్టర్కి అడిగాను. స్కానింగ్ తీసేటప్పుడు ఇక డైలీ మార్నింగ్ ప్రేయర్ చేసుకున్న తర్వాత నార్మల్ గా డైలీ ప్రేయర్ చేసుకుంటాను కదా, అలా చేసుకున్న తర్వాత మేడం ఏం చేసింది, 3 months లో స్కానింగ్ అలా రాసేసరికంటే డాక్టర్ కన్నాడు, సార్ ఇట్లా నేను కూడా నేను వర్క్ చేసేటప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉందా, నాకు సర్జరీ చేసుకోవాలని అన్నారు అని చెప్పేసి డాక్టర్ కి అన్నాను. డాక్టర్ కి అనేసరికంటే లేదమ్మా పగిలిపోయింది, అసలు లేనే లేదు అని చెప్పేసి అన్నాడు, ఆపరేషన్ నువ్వు చేసుకుందే మంచిది అయిపోయింది, అసలు ఆ గడ్డ అనేది లేదు, ఎవరు చేసుకోమన్నారు నీకు అని చెప్పేసి అనేసరికంటే అప్పుడు జీజస్ థ్యాంక్ యూ జీజస్, నా ఎడలా మీరు గొప్ప మేలు చేసిండ్రు అని చెప్పేసి ఫస్ట్ జీజస్ కి థ్యాంక్ యూ చెప్పిన తర్వాత డాక్టర్ అని హలో సిస్టర్ బ్రేక్ వచ్చింది, అదే చెప్పండి. అదే స్కానింగ్ తీసుకునేటప్పుడు డాక్టర్ కి అడిగాను, సార్ నాకు ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నారు, సర్జరీ చేసుకోమన్నారు, మరి ఎలా నేను సర్జరీ ఉందా లేదా అని అంటే డాక్టర్ చూసి ఏమన్నాడు, లేదమ్మా అసలు గడ్డనే లేదు, చెడు రక్తం అనేది లేదు, అది పగిలిపోయింది, నువ్వు ఆపరేషన్ చేసుకోందే మంచిది అయిపోయింది అని అన్నాడు. అప్పుడు నేనేం చేసిన అంటే, నేను ఎవరికి చెప్పలేదు, 3 గంటలకు లేచి దేవునికి మొరపెట్టుకున్నాను, మోకాళ్ళ మీద ఉండి ఏడ్చుకుంటూ మొరపెట్టుకునేసరికంటే దేవుడు నా ఎడల మంచి కార్యం చేసిండు, అది అనేది చెడు రక్తం అనేది తీసేసిండు. ఎందుకంటే అందరు అన్నారు అది ఉంటే ప్రాబ్లం అవుతుంది పిల్లలకి అని చెప్పేసి చెప్పారు. అలా చెప్పారు. అసలు ఆ డాక్టర్ కి అడిగేసరికంటే స్కానింగ్ చేసేసరికంటే అది లేనే లేదు అని చెప్పేసి అనేసరికంటే అక్కడనే పడుకున్నప్పుడు ఆ డాక్టర్ స్కానింగ్ తీస్తున్నాడు. ఆయన చెప్పండి, జీజస్ థ్యాంక్ యూ మీరు నా ఎడల గొప్ప మేలు చేసిర్రు అని చెప్పేసి అప్పుడే జీజస్ కి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అలా మనము అందుకని అంటారు, నేను ఎప్పుడైనా కానీ మనం 3 గంటలకు లేచి కన్నీటితోని మొరపెట్టుకుంటే అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు, మనకి జవాబు వస్తది అని చెప్పేసి అలా అని చెప్పేసి మొరపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మనం మొరపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే కాలేజ్ చేసేటప్పుడు కూడా నాకు ఇక్కడ పెరుగు దగ్గర పెద్దది ఇట్లా పైన పులిపిరి లాగా అయ్యేది, అట్లా అయ్యింది. మా మమ్మీ అన్నది తీపిచ్చేస్తాను అన్నది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నువ్వు తట్టుకోలేవు, ఇంకా పెద్ద కావాలి చెయ్యాలి అని చెప్పేసి అని అన్నారు. అయితే డాక్టర్ కూడా భయపడుతున్నాడు తీయడానికి. మా మమ్మీ పట్టించుకోకపోయేసరికంటే అప్పటికి దేవుడికి వేసాకి నేను మొరపెట్టుకున్నాను, జీజస్ నేను ఫాస్టింగ్స్ ఉంటాను, ప్రతి శుక్రవారం ఫాస్టింగ్స్ ఉంటాను అని చెప్పేసి కేవలం 4 ఎవరైనా మాట్లాడేటప్పుడు నేను నోటి చేత అడ్డం పెట్టుకొని మాట్లాడేదాన్ని. అది కనిపిస్తే నాకు షేమ్ అనిపించి అలా చేత అడ్డం పెట్టుకునేదాన్ని. అయితే ఫాస్టింగ్స్ 4 weeks శుక్రవారం రోజు ఫాస్టింగ్స్ ఉన్నాను. ఫాస్టింగ్స్ ఉండే వరకంటే గొప్ప మేలు జరిగింది. అసలు మొత్తానికి అది తీసేసిండు దేవుడు తీసేసిన తర్వాత అందరు చూసి
ఏం చేసుకున్నావు, అది పోయింది, ఎలా పోయింది, డాక్టర్ తీసేస్తాన డాక్టర్ అడిగిండు నాకు, ఏం వాడినామా అమ్మ, అది వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆ డాక్టర్ అన్నాడు. ఇంటి దగ్గర కూడా ఏం చేసినావు, అది మొత్తానికి తగ్గిపోయింది అని చెప్పేసి అన్నాడు. కేవలం నేను 4 శుక్రవారాలే ఫాస్టింగ్ ఉన్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఫాస్టింగ్ ఉన్నాను. నైట్ 1 టైమే తినేదాన్ని. ఫాస్టింగ్ ఉన్న రోజు దేవుడు నేను 4 శుక్రవారాలు ఉపవాసం ఉండేసరికంటే నా జీవితంలో గొప్ప మేలులు చేసిండు దేవుడు. అందుకోసమే మనము ఏదైనా ఆపద వచ్చినప్పుడు, మనకు కావాల్సినప్పుడు 3 గంటలకు లేచి మొరపెట్టుకోవాలి. అలాంటప్పుడు ఫాస్టింగ్స్ ఉండాలి. ఈ 2 మాత్రం నా జీవితంలో గొప్ప మేలు చేసిండు. దేవునికి చాలా 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 థ్యాంక్ యూ. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేయండి మీ వాక్యం కొరకు. సిస్టర్ ఆమెకు దమ్ము వస్తుందంట, కొంచెం చేయాలా? పర్లేదు బ్రదర్, మీరు చేయండి. వాక్యం కొరకు ప్రార్థించండి. ఓకే ఓకే. సోదరం గొప్ప దివానికి వందన చేస్తుందండి. వాక్యం మీద మాట్లాడేసుకోవడానికి వందన చేస్తుందండి. విలువైన సమయాన్ని సమయం నేను పెట్టాలా శోభ, మీరు మాకు సాయం ఇచ్చండి. విశ్వ ఈ వాక్యం అనేది ప్రకటన ఇవ్వడాలా, మీరే సాయం వచ్చేసి విడుదల వచ్చేసి చిన్న పెద్ద దగ్గర భద్రపరచుకోవాలా, మీరే సాయం వచ్చేసి ముఖ్యంగా దేవా అందరూ ఈ సేవకులు కావాలి శోభ, మీరే సాయం వచ్చేసి విడుదల ఇచ్చమని మీరు అక్కడ సిద్ధపరచుకోమని వేసిన అవసరం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. గ్లోరీ సిస్టర్, మీరు విజ్ఞాపనల కోసం ప్రార్థిస్తారా? చేస్తారు. చేయండి. ప్రైజ్ ది లార్డ్. చేయండి. హలో చెప్పమ్మా. సిస్టర్, ఏం లేదు, అదే నేను ప్రెగ్నెన్సీ ఉన్నా కాబట్టి ఎక్కువ మాట్లాడేసరికంటే కొంచెం దమ్ము వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి అన్నాను. అంటే మాకు నార్మల్ డెలివరీ కావాలి, మేము బాగుండాలని చెప్పేసి మీరు ప్రేర్ చేస్తూ ఉండాలి అందరు, సరేనా? తప్పకుండా మనం ప్రార్థనలు విజ్ఞాపనలు పెట్టుకుందాం ఈ అంశంని. అదే గ్లోరీ కొంచెం సిస్టర్ ఇది కూడా గుర్తు పెట్టుకొని ఈ రోజు వీరు విజ్ఞాపనలు ప్రార్థన చేయండి. సరే అక్క. స్తోత్రం పరిశుద్ర మహిమల రాజానికి వందనాలు అదే తండ్రి. స్తోత్రం పరిశుద్ర మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. దేవ మమ్మల్ని దినమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. దేవ మరి వాక్యం ద్వారా మీరు మాతోని మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. దేవ మరి క్షమించే మనసు మాకు అందరికి దయచండి. యేసు రాజానికి స్తోత్రం. అలాంటి మనసు మాకు అందరికి కలిగి ఉండాలి దేవా. ఎలాంటి వాళ్ళనే క్షమించే మనసు దయచండి దేవ. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. అక ప్రియ సిస్టర్ని ముట్టండి దేవా. దేవ మంచి ఆరోగ్యం దయచండి దేవానికి స్తోత్రం. నీ బలము శక్తి రక్త ప్రోషణ దయచండి దేవాని కృపలో భద్రపరచుకోండి దేవానికి స్తోత్రం దేవా. ఆ బిడ్డకి మీరు తోడండి దేవా. దేవానికి స్తోత్రం దేవా. మీరే ఆత్మకార్యం జరిగించండి. ఆ బిడ్డ జీవితంలో చేసిన మేళ్ళకి నీకు వందనాలు తండ్రి. యేసు రాజా నీకు స్తోత్రం దేవా. దేవానికి వందన బిడ్డ జీవితం మీకు కార్యం జరిగించిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా. దేవ మరి ఈజీ డెలివరీ కూడా మీరు దయచండి. మీరే సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచుకొని నీ దేవతలు కాబులు దయచేసి ఆ బ్రదర్ కూడా మీరు తోడయండి దేవా. మీరే సహాయం దయచేసి దేవా. ఆ కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది మీరే కలగజేసి దేవా. ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవాని రాకడ సిద్ధపరచుకొని నామానికి మహిమ కలాలే. యేసు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. ముఖ్యంగా మాకు దేశం చేస్తున్నాం దేవా. మా దేశమంతా రక్షణ పొందాలి. సైతాన్ చేతుల నుంచి ప్రజలు విడుదల పొందాలి దేవా. యేసుక్రీస్తు నామములో దేవా మీరే కార్యం జరిగించండి దేవా. ప్రతి బిడ్డ రక్షణ పొందాలి. ఆ యొక్క బంధకట్ల నుంచి విడుదల పొందాల దేవా. యేసు నామములో మీరే కార్యం జరిగించండి. దేశమంతా రక్షణ పొందాల దేవా. యేసు రాజానికి స్తోత్రం దేవా. ముఖ్యంగా పడిపోయిన సేవకులందరూ తిరిగి లేవాలే. ఎక్కడ పడిపోయారో దేవా వాళ్ళందరూ తిరిగి లేవాల దేవా. వాళ్ళందరినీ మీరే క్షమించండి దేవా. యేసు రాజానికి స్తోత్రం దేవా. వాళ్ళని కూడా మీరు రక్షించుకోండి. తిరిగి మళ్ళీ సేవలో వాడబడాలి. మీరే కార్యం జరిగించండి. మరి బ్లెస్ సిస్టర్ని కూడా ముట్టండి దేవా. అవి కంటి చూపు విషయంలో కార్యం జరిగించండి. ఆ కంటిని ముట్టి తాకి స్వస్థత విడుదల దయచేసి దేవా. కుటుంబాన్ని కూడా సమాధానం మీరు దయచేసి ఆ కుటుంబాన్ని రక్షించుకోండి దేవా. మరి ఇంకో సిస్టర్ని ముట్టండి. ఒక షుగర్ అంతా నార్మల్ ఉండాలి. యేసు కృష్ణంలో నార్మల్ ఉండాలి దేవా. దేవానికి వందనాలు తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా. ముఖ్యంగా దేవానికి స్తోత్రం. నశించిపోయే ఆత్మలంతా కూడా రక్షణ పొందాలి. నజరడని యేసు కృష్ణంలో రక్షణ పొందాలి దేవా. దేవానికి వందనాలు తండ్రి. ఎంతో మంది మరి భయంకరంగా ఉన్నారు రాజా. ఒక భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల పొందాలి. రక్షణ పొందాల దేవా. నశించిపోయిన ఆత్మల కొరకు ప్రార్థనిస్తున్నాం దేవా. దేవా ఆ ఆత్మలంతా రక్షణ పొందాలి దేవా. దేవా ప్రజలు విడుదల దయచేసి ఆ కుటుంబాలను కూడా మీరు రక్షించుకోండి దేవా. ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఉన్న బిడ్డలను కూడా ముట్టండి. వాళ్ళని మీరు స్వస్థపరచండి దేవా. నీ గాయంలోనే స్వస్థత ఉంది దేవా. నీ గాయపడిన అసంతో ఆ బిడ్డలను ముట్టండి. మీరే స్వస్థత విడుదల దయచండి దేవా.
మీరే స్వస్థపరిచి యెహోవా రాజా మీరే స్వస్థపరచండి దేవా. విడుదల దయచేసి ఆ బిడ్డలను కూడా మీరు రక్షించుకోండి దేవా. ముఖ్యంగా దేవానికి వందనాలు తండ్రి. ప్రతి సంఘంలో మరి ఒక శిష్యులు లేవాలే, ఏసునామలో తయారు కావాలా దేవా. మరి ఒకరు ఇంకొక వాళ్ళని తయారు చేయాలి దేవానికి స్తోత్రం దేవా. మీరే ఆత్మకార్యం జరిగించండి, అనేకులు శిష్యులుగా తయారు కావాలి దేవానికి వందనాలు తండ్రి. ఆనాడు మరి అపోస్తులు సేవ చేసి బలమైన సేవ దేవా. ఈనాడు దేవా, ఆనాడు మరి కేవలం వాళ్ళు కూడా మనుషుల దేవా, ఈనాడు కూడా మరి మనుషులం కాబట్టి దేవా అలాంటి శక్తి ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చిరు కాబట్టి దేవా అందరూ వాడుకోవాలా దేవా. ఏసునామములో మీరే కార్యం జరిగించండి. ప్రతి బిడ్డ మరి దేవానికి స్తోత్రం శిష్యులుగా తయారు కావాలి. మరి తయారైన వాళ్ళు అనేకులను తయారు చేయాల దేవా. నీ నామంలో మీరే కార్యం జరిగించండి దేవా. ఏసు రజానికి స్తోత్రం దేవా. ఏసు రజానికి వందనాలకు సిస్టర్ ముట్టండి దేవా. ఆ సిస్టర్ కూడా ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల దయచేసి నీ కృపలో భద్రపరచుకోండి దేవా. ఇంకో బ్రదర్ కూడా ముట్టిండి ఆ నెక్కు సర్జరీ విషయంలో కార్యం జరిగించండి దేవా. ఏసు రజానికి స్తోత్రం. ఏసు క్రీస్తు రజానికి వందనాలు తన లక్ష్మమ్మ సిస్టర్ కూడా ముట్టండి. ఆ గర్భసంచిని ఆ గడ్డలు ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల దయచండి. ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేసి శోధన లడ్డుల టంకాలు తొలగించండి. ప్రతి ఒక్క అంశానికి విజయాలు దయచండి దేవా. దేవానికి వందనాలు తండ్రి. ఇంకెన్ని అంశాలు ఉన్నాయో అవన్నీ అంశాలకి విజయాన్ని దయచండి దేవా. మీరే ఆత్మకార్యం జరిగించి మరి ఇప్పటిదాకా మేము వాక్యం విన్నాం దేవా. వాక్యం మేము విన్నాం కాబట్టి దాని ప్రకారంగా మేము జీవించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి మేము దేవా. అలాంటి జీవితం మా జీవితాలలో మీరు దయచండి దేవా. మీరే కార్యం జరిగించి దేవా నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ప్రతి అంశానికి విజయాన్ని దయచేసి నీ నామానికి ఘనత కలగాల దేవా. నీ నామానికే మహిమ కలగాలి. మీరే ఆత్మకార్యం జరిగించామని యేసుక్రీస్తు నామములో మరి ఈ సమయం ఇచ్చిన అక్కకి వందనాలు చెల్లిస్తున్న దేవా. మీరే ఆత్మకార్యం జరిగించామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Brother, praise the Lord.